గజరాజు విష్ణుమూర్తిని ప్రార్థించే ఈ పోతనామాచ్యుని పద్యం తెలియని తెలుగువాడంటూ ఉండడు. అలాంటి మహాద్భుత ప్రార్థన ఇది. చిన్నతనంలో అందరూ కంఠతాపట్టి ప్రతి తెలుగింటిలో మాటిమాటికి చదువుకునే పద్యం ఇది. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తనువుండసెన్ శ్రమం బయ్యడెన్, నీవే తప్పై తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఓ దేవాదిదేవా, నా శరీరంలో ఇంక ఏమాత్రమూ బలం లేదు. పూర్తిగా శక్తి విహీనమైపోయింది. ధైర్యం క్షీణించిపోయింది. పోరాటపు శ్రమతో శరీరం అలసిపోయింది. మూర్ఛిల్లుతానని అనిపిస్తోంది. ప్రాణాలు కదలాడుచున్నాయి. నాకు నీవు తప్ప వేరొక దిక్కు లేదు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను మన్నించి కాపాడేందుకు రావయ్యా ఈశ్వరా. కోరిన వరాలను ఇచ్చే వరదా, కరుణతో రక్షించు. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల, శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వము కనుదట, సందేహమయ్యే కరుణావార్ధి. ఓ దయాసాగరా, నీవు సర్వప్రాణుల పిలుపులో వింటావుట. వారిపై దయచూపడానికి పోరాని చోట్లకైనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయని అంటావుట. కానీ ఇప్పుడిదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది. ఓ కమలాప్త, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగి వంద్యా సుగుణోత్తమా, ఓ శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే, శరణార్థిని నన్ను గావవే అని పలికి, మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండాపన్నుండైన నన్నుగా అంచుగా కాయని నింగినికి చూచుచూ, నిట్టూర్పులు నిగిడించుచూ, బయలాలకించుచున్న అగ్గజేంద్రుడు మొరసేయుచున్న సమయంబున, రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనుగాక అని గజరాజు మొరపెట్టుకుంటున్నాడు. నింగి వైపు నిక్కి చూస్తూ